హాయ్ హలో మై డియర్ ఫ్రెండ్స్, నా పేరు జోజు బాబు. ఈరోజు మనం ఒక కొత్త మొక్క గురించి నేర్చుకుందాం. ఇది పర్యావరణానికి చాలా ఉపయోగకరమైంది, అలాగే మెడిసినల్గా కూడా దీని వాల్యూస్ ఉన్నాయి. అలాగే అంతరించిపోతున్న చెట్ల జాబితాలోకి రాబోతుంది. కాబట్టి చెట్టు గురించి తెలుసుకుని దీన్ని కాపాడాల్సిందిగా కోరుకుంటున్నాను. వివరాల్లోకి వెళ్ళే ముందు ఈ చెట్టు యొక్క ఫొటోస్ కొన్ని చూద్దాం రండి. పొంగామియా పిన్నెటా ఆర్ పొంగామియా గ్లాబ్రా, దీని కానుగ చెట్టు అని కూడా మనం పిలుస్తాం. ఈ కానుగ చెట్టు మీడియం సైజ్ టు లార్జ్ ఎవర్ గ్రీన్ ట్రీ. కొన్ని దగ్గరలో ఈ చెట్టు చాలా గుబురుగా ఉంటుంది. దీని హైట్ కంటే దీని విడ్త్ ఎక్కువగా పెరుగుతుంది. క్రౌన్ గుండ్రంగా ఉంటుంది. ఆకులు పచ్చగా ఉండి ఓవెట్ షేప్లో ఉంటాయి. వీటి ఫ్లవర్స్ అండ్ ఫ్రూట్స్ కూడా చాలా ఆకర్షణీయంగా ఉంటాయి. చెట్టు మాదిరిగా ఉంటుంది. బార్క్ అంటి పెట్టుకుని ఉండి కాండానికి బూడిద రంగు బార్క్ ఉంటుంది. బార్క్ చాలా స్మూత్గా ఉంటుంది. సో దీని మీద ఆకులు మీద క్యాట్కిన్ టైప్లో ఇన్ఫ్లోరసెన్స్ ఉండి లాబియేట్ ఫ్లవర్స్ పింక్ అండ్ వైట్ కలర్లో ఉన్న లాబియేట్ ఫ్లవర్స్ మనం చూడవచ్చు. ఇదిగోండి, పింక్ అండ్ వైట్ కలర్లో ఏ రకంగా ఉన్నాయో కనిపిస్తున్నాయి కదా. ఇవి కానుగ చెట్టు ఫ్లవర్స్. కాయలు చూస్తే ఈ రకంగా బాదం కాయల్లాగా మనకి కనిపిస్తాయి. గ్రీనిష్గా గుత్తులుగా. లోపల ఒకటే ఒక పిక్క ఉంటుంది, కానుగ సీడ్. ఈ కాయలు పండిన తర్వాత బ్రౌనిష్ డార్క్ బ్రౌన్ కలర్ టు యాష్ కలర్లో ఉంటాయి. ఇవి రాలగొట్టి ఎండబెట్టి వీటి నుంచి పిక్కలు తయారు చేసి వాటిని కూడా 2-3 రోజులు ఎండబెట్టిన తర్వాత స్టోర్ చేయాలి. చూడండి, కానుగ పిక్కలు ఈ రకంగా ఉంటాయి. సీడ్ ఆఫ్ కానుగ ఈ రకంగా కాపర్ కలర్లో సీడ్ ఉంటుంది. ప్రతి కాయలోనూ ఒక సీడ్ ఈ రకంగా ఉంటుంది. దీనికి కరంజీ అని కూడా పిలుస్తారు. ఈ కరంజీ ఆయిల్ని పెయిన్స్కి ఉపయోగిస్తారు. డాండ్రఫ్ తగ్గడానికి కూడా ఉపయోగిస్తారు. తర్వాత చర్మం మీద పగుళ్ళు తగ్గించడానికి, స్కిన్ ఇన్ఫెక్షన్స్కి, అలాగే హెయిర్ కట్టిపట్టడానికి, అలాగే స్కాల్ప్ కండిషన్ని మెరుగుపరచడానికి, హెయిర్ డ్యామేజ్ని తగ్గించడానికి ఉపయోగపడుతుంది. అలాగే ఈ ఆయిల్ జాయింట్ పెయిన్స్కి, మజిల్ పెయిన్స్కి కూడా ఉపయోగిస్తారు. ఈ కరంజీ ఆయిల్, సీడ్ ఆయిల్ మనకి మార్కెట్లో అమెజాన్ ద్వారా కానీ, ఫ్లిప్కార్ట్ ద్వారా కానీ, లేదా ఇండియా మార్ట్ ద్వారా కానీ మనం తెప్పించుకోవచ్చు. మొక్కల వివరాల్లోకి వెళ్దాం రండి. ఇందాక చెప్పినట్టు ఈ చెట్టుని పొంగామియా పిన్నెటా బొటానికల్ నేమ్ ఆర్ పొంగామియా గ్లాబ్రా అని పిలుస్తారు. ఫ్యామిలీ వచ్చేసి లెగ్యూమినేసియే. ఈ లెగ్యూమినేసియే అంటే చిక్కుడు ఫ్లవర్స్ ఎలా ఉన్నాయో అలాగే ఉంటాయి. ఆకులు కూడా ఇంచుమించు చిక్కుడు ఆకుల్లాగానే ఉంటాయి.
దీని లోకల్ నేమ్ వచ్చేసి కానుగ చెట్టు అని కూడా పిలుస్తారు. దీని డిస్క్రిప్షన్ చూద్దాం రండి. కానుగ చెట్టు ఒక మోస్తరుగా పెరిగే ఆల్మోస్ట్ ఎవర్ గ్రీన్ ట్రీ. దీని బెరడు సాఫ్ట్ గ్రే కలర్లో ఉంటుంది. కాండం మీద చిన్న చిన్న కంతులు కనిపిస్తాయి. దీని క్రౌను అంటే మొక్క తాలూకు విస్తీర్ణం క్రౌన్ రౌండ్గా పెరుగుతుంది. దీని ఆకులు హార్డ్ పిన్నెట్ లీవ్స్, గ్లాబ్రస్ అంటే కొంచెం మృదువుగా మెత్తగా నూనె రాసినట్టుగా ఉండే గ్లాబ్రస్ బ్రైట్ గ్రీన్ కలర్లో ఉంటాయి. లీఫ్లెట్స్ 5 to 9 ఆపోజిట్గా ఉండి ఆకులకు 2 ప్రక్కల షైనింగ్ కలిగి ఉంటుంది. గ్లాబ్రస్ కలర్ కలిగి ఉంటుంది. మృదువుగా మెరుస్తూ ఉంటుంది. ఆకులు ఓవెట్ ఆర్ ఎలిప్టికల్ షేప్లో ఉంటాయి. వీటి పూలు పర్పుల్ కలర్ కానీ తెల్లగా కానీ ఉండి కొమ్మలకు ఆకులకు మధ్య యాక్సిల్లో రెసిమ్స్ ఆకారంలో పెరుగుతాయి. వీటి కాయలు వుడీ కలర్లో కలిగి ఉంటాయి. ఓవల్గా కానీ ఆబ్లాంగ్గా కానీ ఈ కాయలు ఉంటాయి. ప్రతి కాయ చివర చిలక ముక్కు లాగా వంపు తిరిగి కొక్కెల్లాగా ఉంటుంది. దీని యొక్క డిస్క్రిప్షన్ ఎలా ఉందంటే, ఈ కానుగ చెట్టు ఎండ తీవ్రతను ఎక్కువగా ఉండే లాటరైట్ సాయిల్లో బాగా పెరుగుతాయి. ఇవి ఎండ తీవ్రత ఎక్కువగా ఉండే లాటరైట్ సాయిల్ అంటే ఒండు నేలల్లో ఇది బాగా పెరుగుతుంది. వీటి పూలు ఏప్రిల్ నుంచి జూలై నెలలో కనిపిస్తాయి. తర్వాత ప్రతి సంవత్సరం ఫిబ్రవరి నుంచి మే నెలల్లో వీటి కాయలు పండుతాయి. కాయల నుంచి గింజల్ని చిన్న సుత్తితో పాడ్ మీద కొట్టి వేరు చేస్తారు. కానీ చిన్న కత్తితో కాయల్ని అంచుల్లో ఒలిచి తీయవచ్చు. వీటి కాయలు కేజీకి 460 నుంచి 530 వరకు తూగుతాయి. అలాగే విత్తనాలు కేజీకి 810 నుంచి 1410 వరకు తూగుతాయి. ఈ కానుగ విత్తనాలు జాగ్రత్తగా నిల్వ చేస్తే 1 సంవత్సరం పాటు నిల్వ ఉంటాయి. అంటే వాటి వైబిలిటీ 1 year పాటు ఉంటుంది. వీటి జెర్మినేషన్ కెపాసిటీ 60% to 89% ఉంటుంది జాగ్రత్తగా నిల్వ చేస్తే. ఈ విత్తనాలని నాటే ముందు ప్రీ ట్రీట్మెంట్ అవసరం లేదు. ఈ విత్తనాలకి ప్రీ ట్రీట్మెంట్ అవసరం లేదు. అయినప్పటికీ
కోల్డ్ వాటర్ ట్రీట్మెంట్ చాలా వరకు జర్మినేషన్కి ఉపయోగపడుతుంది. మంచి జర్మినేషన్ కావాలంటే కోల్డ్ వాటర్ ట్రీట్మెంట్ ఒక 24 అవర్స్ నానబెట్టిన తర్వాత నాటితే మొలకలు తొందరగా గింజల్లోంచి బయటకు వస్తాయి. ప్రాపగేషన్, బీజవ్యాప్తి, న్యాచురల్ అండ్ ఆర్టిఫిషియల్. న్యాచురల్లో కానుగ మొక్కలు న్యాచురల్గా భూమి మీద పడిన వెంటనే విస్తారంగా మొలకెత్తుతాయి. వీటికి రూట్ సక్కర్స్ వస్తాయి. కావున కానుగ చెట్ల కింద న్యాచురల్గా సీడ్లింగ్స్ లభించినప్పటికీ ఆర్టిఫిషియల్గా రీజనరేషన్ ద్వారానే ప్లాంటేషన్స్ని రైజ్ చేస్తూ ఉంటారు. ఇలా రూట్ సక్కర్స్ న్యాచురల్గా లభించినప్పటికి కూడాను ఆర్టిఫిషియల్గా వీటిని ఎక్కువ స్కేల్లో నర్సరీలో రైజ్ చేసి కాగు ప్లాంటేషన్స్ చేయడానికి ఉపయోగిస్తారు. కొత్త ఆర్టిఫిషియల్ రీజనరేషన్. ఈ కానుగ ప్లాంటేషన్స్ని సీడ్ని డైరెక్ట్గా సోయింగ్ ద్వారా కానీ లేదా ప్రీట్రీటెడ్ సీడ్ని పాలీపాట్స్లో నర్సరీలో పెంచడం వలన కానీ లేదా స్టెమ్ కటింగ్స్ని నర్సరీలో పెంచడం ద్వారా కానీ ప్లాంటింగ్ చేయొచ్చు. ఈ కానుగ విత్తనాలని ప్రీట్రీట్మెంట్ చేసి జూన్ నెలలో వర్షాలు కాగానే ప్లాంటేషన్స్ కొరకు దున్ని రెడీ చేసినటువంటి నెలలో ఐదర్ సీడ్ బ్రాడ్కాస్టింగ్ పద్ధతిలో కానీ లేదా లైన్ సోయింగ్ పద్ధతిలో కానీ కానుగ ప్యూర్ ప్యాచెస్ని ట్రై చేయవచ్చు. ఇక పోతే బ్యాగ్ నర్సరీస్ పద్ధతిలో కూడా రైజ్ చేయవచ్చు. అయితే పాలీపాట్స్లో నాటిన విత్తనాలు 10 రోజుల్లో మొలకెత్తుతాయి. పూర్తిగా జర్మినేషన్ కొరకు ఒక నెల రోజుల పాటు వేచి ఉండాలి. అలా మొలిచిన బ్యాగ్ ప్లాంట్స్ని 60 సెంటీమీటర్ల ఎత్తు వరకు పెరిగేదాకా నర్సరీలోనే పెంచాలి. తర్వాత ఈ బ్యాగ్స్ని ప్లాంటేషన్ సైట్కి తీసుకెళ్ళి ఫీల్డ్లో 2.5 మీటర్స్ టు 2.5 మీటర్స్ స్పేస్లో 45 సెంటీమీటర్స్ టు 1 మీటర్ క్యూపిట్స్లో 45 సెంటీమీటర్లు కానీ 1 మీటర్ క్యూపిట్స్ కానీ తవ్వి దానిలో నాటాలి. ఈ కానుగ ప్లాంటేషన్స్ని స్టెమ్ కటింగ్ ద్వారా కూడా పెంచుతారు. సెమీ హార్డ్వుడ్ ఉన్నటువంటి కటింగ్స్ని 1 to 2 సెంటీమీటర్స్ థిక్ కలిగినటువంటి స్టెమ్ కటింగ్స్ 15 to 20 సెంటీమీటర్ల లెంగ్త్ గల స్టెమ్ కటింగ్స్ నుంచి కటింగ్స్ సంపాదించి వాటిని 800 ppm ఆఫ్ IBA లేదా NAA ద్రావణంలో నానబెట్టిన తర్వాత మిక్స్డ్ ప్లాంటేషన్స్లో 2.5 మీటర్స్ ఇంటూ 2.5 మీటర్స్ స్పేసింగ్లో ప్లాంటేషన్స్ వేస్తారు. పోతే టెండింగ్ పద్ధతి ఏంటంటే ఈ కానుగ ప్లాంటేషన్కి
ఇతర మిసిలేనియస్ ప్లాంటేషన్స్ మాదిరిగా వీడింగు, సాయిల్ వర్కింగ్ చేస్తారు. అయినప్పటికీ మొదటి సంవత్సరంలో మొదటి సంవత్సరంలో 3 వీడింగ్స్, 3 సాయిల్ వర్క్స్, తరువాత సంవత్సరాల్లో సైట్ డిమాండ్ బట్టి అంతకన్నా తక్కువ వీడింగ్స్ అండ్ సాయిల్ వర్కర్స్ చేయొచ్చు. ఇకపోతే డిసీజెస్ అండ్ ఇంజరీస్ ఎలా ఉంటాయంటే, ఈ కానుగ చెట్లు ఆకులు, కాండం, చిగుళ్ళు, కాయలు అనేక రకాల క్రిమికీటకాలు డ్యామేజ్ చేస్తూ ఉంటాయి. జనరల్ ఇన్ఫర్మేషన్కి వస్తే, ఈ కానుగ కలప ఒక మోస్తరుగా గట్టిగా ఉన్నా కానీ అంత డ్యూరబుల్ కాదు. దీని కలపని చిన్న చిన్న గృహోపకరణాలకి తయారు చేసుకోవడానికి, నాగలి కర్రలు, ఎడ్ల కాడి తయారు చేయడానికి వాడతారు. దీని బార్క్ నుండి ముదురు నార తయారు చేస్తారు. దీని కాండం కాల్చిన బూడిదని డైయింగ్ ఇండస్ట్రీస్లో వాడతారు. దీని విత్తనాల నుంచి వచ్చే ఆయిల్ని విలేజర్స్ దీపాలు వెలిగించుకోవడానికి మరియు ఇన్సెక్టిసైడ్గా కూడా వాడతారు. వీటి లేత కొమ్మల్ని విలేజర్స్ టూత్ బ్రష్లుగా కూడా పండ్లు తోముకోవడానికి ఉపయోగిస్తారు. వీటి సీడ్ ఆయిల్ని సోప్ ఇండస్ట్రీస్లో కూడా వాడతారు. చిన్నగా ఈ కానుగ వుడ్తో బయో డీజిల్ను కూడా తయారు చేస్తున్నారు. ఇకపోతే మీకోసం కొన్ని వీడియోస్ ఇక్కడ పెట్టాను. దయచేసి వీడియోస్ని క్షుణ్ణంగా పరిశీలించండి. మీకు ఇంకొంత ఇన్ఫర్మేషన్ మీకు దొరకవచ్చు. తర్వాత మీ అభిప్రాయాలు నాకు తెలియజేస్తే, మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా కూడా నేను మీకు ఆన్సర్ చేస్తాను. ఇలాంటి ఉపయోగకరమైన, అంతరించిపోవడానికి దగ్గరలో ఉన్నటువంటి ఈ చెట్టుని మనం కాపాడాల్సిన అవసరం ఉంది. ఈ చెట్టుని కాపాడదాం, భావితరాలని బ్రతికిద్దాం. థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్ టు మీ. థ్యాంక్ యూ సో మచ్ మై డియర్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ very much.